जय श्रीराम। श्री महागणाधिपतये नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्री महागणाधिपतये नमः। जय श्रीराम। మన చిలుకూరు మండలంలో వేంచేసి ఉన్న కాలవొడ్డు సమీపంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం దగ్గర ఉన్నాం మనం. స్వామివారి యొక్క దేవస్థానంలో ప్రతినిత్యం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఉన్నది. అలాగే మనకి తెలిసినట్టుగా ప్రతి మంగళవారం కూడా అన్నదాన మహాయజ్ఞాన్ని ఇక్కడ కమిటీ వారు అలాగే ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తూ ఉంటారు. అలాగే మనకి మొన్న భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక చవితి మొదలయ్యింది. ఇక్కడ మన ఈ కాలవొడ్డు అభయాంజనేయ స్వామి వారి యొక్క దేవస్థానం వారు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క విగ్రహాన్ని పెట్టి అలాగే 5 రోజులు కూడా ఈ యొక్క శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమములు జరుగుతున్నాయి. ఈరోజు 4వ రోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం. అలాగే ఈరోజు మనకి మంగళవారం కలిసి రావటం ఎంతో శుభకరం. ఈరోజు ప్రతి మంగళవారం జరుపుకున్నట్టుగా అన్నదానాన్ని కూడా ఈరోజు కమిటీ సభ్యులు నిర్వహించారు. అటు ఆంజనేయ స్వామికి మంగళవారం అలాగే వినాయక చవితి నాడు వినాయక చవితి యొక్క ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమంలో ఈరోజు మంగళవారం రావటం విశేషం. అన్నదానం ఇంకా చాలా విశేషం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం అందరికీ ఎల్లప్పుడూ ఉండాలి. సకల శుభాలు కలగాలి. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మనం వినాయకుడిని కొలుసుకోవడం సాంప్రదాయంగా పూర్వం నుంచి వస్తుంది. అలాగే ఎల్లప్పుడూ ఇలా మనం ఏ కార్యక్రమం చేసుకున్నా ఏది మనం సంకల్పించుకున్నా వినాయకుడి యొక్క పూజని అలానే వినాయకుడి యొక్క శ్లోక ధ్యానాన్ని చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఆ కార్యం సుసంపన్నంగా జరుగుతుందని మనం పూర్వం నుంచి మన పెద్దలు ఋషులు అలాగే అందరూ చెప్పారు. అలానే మనం ఇప్పటికీ కూడా ఆ వినాయకుడి యొక్క పూజా కార్యక్రమాలు మొదలుపెట్టుకొని మన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకుంటున్నాము. అలాగే ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమం ఈరోజు 4వ రోజుకి చేరుకుంది. ఈరోజు కూడా పూజా కార్యక్రమం సుసంపన్నం చేసుకొని తర్వాత అన్నదాన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకొని ఎంతోమంది భక్తులు ఇక్కడికి చేస్తారు అన్నదానానికి. అలాగే స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ పూజా కార్యక్రమాన్ని తిలకించి స్వామికి షోడశ ఉపచారాన్ని సమర్పిస్తారు. 16 రకములైన ఉపచారాలు స్వామికి సమర్పించి చివరిగా నివేదన సమర్పించి స్వామికి క్షమా ప్రార్థన చెప్పి నివేదన సమర్పించి ఆ తర్వాత మనం తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతాము. అలాగే ఈరోజు కూడా 4వ రోజు స్వామికి సమర్పించే షోడశ ఉపచారాలు సమర్పించి నివేదన అన్నదానానికి సంబంధించిన నివేదన ఇక్కడ జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత నివేదన స్వామికి సమర్పించిన తర్వాత ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు అలాగే స్వామివారి యొక్క కృపా కటాక్షలు
అందరికీ అందజేస్తారని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్. శ్రీ మహాగణాధిపతయే నమః. జై బోలో గణేష్ మహారాజుకి జై.